అవును తమ్ముడు, నీకు చేతులు ఇట్లా సౌండ్ వస్తుంది, మరి నేనంటే వస్తలేదేంది? అంటే అది ప్రాక్టీస్ అండి. అదే అంటే 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 ప్రాక్టీస్ కాదు. ఆలోచన ఎట్లా వచ్చింది నీకు చేత్తో ఇట్లా కొట్టాలని? నాకు చిన్నప్పుడు ఎట్లా ఆలోచన వచ్చిందంటే, మా ఇంటి పక్కలో అంటే మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. టేప్ రికార్డు పెడితే అది ఎప్పుడు 1992 టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. అలా టేప్ రికార్డు పెడుతుంటే ఇంకా నేను మామూలుగా ఇట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని ఇట్లా వింటూ ఉండేవాడిని. అలా విన్న తర్వాత ఒక 2-3 రోజులు విన్నా. అక్కడ ఏమైందంటే ఇంకా 3వ రోజు అనుకున్నా మామూలుగా పాట పాడుకుందామని. అంటే పాట పాడమని ఎవరు ఐడియా ఇవ్వలేదు నాకు. ఇంకా ఎందుకంటే బయట ఎలాగో ఆడుకోలేం కదా చిన్నపిల్లలతోటి. ఇంకా ఆ టైంలో నేను ఏమనుకున్నా, మామూలుగా పాడుకుందాం అన్నట్టు గోడ మీద అట్లా వింటూ పాడుకుంటూ ఉన్నా. ఎలా ఒక కెరసనాయిల్ డబ్బా, ఓ చారణ బిళ్ళ, ఓ కెరసనాయిల్ డబ్బా 2 తీసుకొని అట్లా వాళ్ళు అంటే అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఎలా వాడుతున్నారు, వాళ్ళు ఎలా వాయిస్తున్నారని విని అది వింటూ అలా గోడ మీద కూర్చొని అట్లా చారణ బిళ్ళ, కెరసనాయిల్ డబ్బా అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. ఇంకా నాకు అలా 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 అలవాటు అయిపోయింది.